హెడ్లైన్స్ చూద్దాం. చేతులే చిట్టివి, మనసు మాత్రం పెద్దదే. సీఎంనే కదిలించిన చిన్నారులు. ఏపీ హైకోర్టులో పాస్పోర్టుపై జగన్ పిటిషన్ సోమవారం ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. ఈ నెల 11న నిర్ణయం వెల్లడిస్తామన్న కోర్టు. తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్లు, రోడ్ల విస్తరణ. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి లేఖ. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైనటువంటి విజయవాడను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్నారులు తమ పాకెట్ మనీని విరాళంగా అందించిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పూరులోని శ్రీ విద్యానికేతన్ స్కూల్ చిన్నారులు వరద బాధితుల కోసం తమ పాకెట్ మనీని విరాళంగా ఇచ్చారు. పసిపిల్లల దగ్గర నుంచి ఒక్కొక్కరుగా వచ్చి తమ విరాళాన్ని అందిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చేతులు చిన్నవైనా మనసు మాత్రం పెద్దదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిన్నారుల పాకెట్ మనీ విరాళం వీడియో సీఎం చంద్రబాబు వద్ద కూడా చేరింది. విజయవాడ వరద బాధితుల కోసం చిన్నారులు విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు మెచ్చుకున్నారు. వారిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. చిట్టి చేతులు పెద్ద సాయం చేశాయంటూ చంద్రబాబు నాయుడు వారిని ప్రశంసించారు. విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పుతున్నటువంటి స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్టు వ్యవహారం హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వం, జగన్ తరపున లాయర్లు వాదనలు వినిపించారు. విజయవాడలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావడం నామూషిగా భావించి ఆ కోర్టు విధించిన షరతులపై మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం తరపు పీపీ వాదనలు వినిపించారు. జగన్ 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టాలని, పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో పూచీకత్తు సమర్పించేందుకు ఆయన నామోషిగా భావిస్తున్నారన్నారు. వ్యక్తుల గుర్తింపు, హోదాల కంటే చట్టం గొప్పదన్నారు పీపీ లక్ష్మీనారాయణ. ఎవరైనా కోర్టుల్లో విధించిన షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని, చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదన్న విషయాన్ని గమనించాలన్నారు. ఓవైపు కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటానని పిటిషన్లో పేర్కొని మళ్లీ అవే షరతుల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారన్నారు. 2018లో విజయవాడ కోర్టులో నమోదైన పరువు నష్టం కేసు గురించి జగన్ కు తెలుసని, ఆయన ఎన్నికల సంఘానికి 2019-2024 ఎన్నికల అఫిడవిట్ లో పరువు నష్టం కేసు పెండింగ్ లో ఉన్న అంశాన్ని నంబర్తో సహా ప్రస్తావించారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి 10 ఏళ్లుగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. మరి ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్ మోడల్లో పూర్తవుతోందన్నారు. కొత్త రైల్వే లైన్లు, డంప్లింగ్, ట్రింప్లింగ్, క్వాడ్రాఫ్లింగ్ తోటి పాటుగా లైన్ల ఎలక్ట్రికేషన్ పనులు, 40కి పైగా స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని నగర శివార్లలోని చెర్లపల్లిలో 415 కోట్లతో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మాణం కూడా వేగవంతంగా పూర్తవుతోంది. హైదరాబాద్ కు సంబంధించినటువంటి ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలకు కూడా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కేంద్రం కానుందన్నారు. ఇలాంటి కీలకమైన రైల్వే టెర్మినల్ నిర్మాణం దాదాపుగా పూర్తయిందని కిషన్ రెడ్డి తెలిపారు. ట్రాక్లతో పాటుగా స్టేషన్ నిర్మాణం, ప్రయాణికుల కోసం వసతుల్ని అన్ని పూర్తి కావచ్చాయన్నారు. ఇక ఈ టెర్మినల్ పూర్తవగానే ప్రత్యక్షంగా ప్రారంభోత్సవానికి హాజరై ప్రజలకు అంకితం చేసేందుకు పీఎం నరేంద్ర మోడీ కూడా అంగీకరించారని చెప్పుకొచ్చారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా కొందరు వాహనదారులు అవేవీ పట్టించుకోవటం లేదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండగా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి కఠిన ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ రూల్స్ కు బ్రేక్ చేసి వాహనాలు నడుపుతున్నటువంటి వారిపై పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వెహికల్స్ లైన్స్ కు రద్దు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ తదితర కొన్ని ఉల్లంఘనలకు అధికారులు లైసెన్స్లను రద్దు చేస్తున్నారు. ఇక నుంచి సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడు, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే వారి లైసెన్స్లను కూడా రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా విధి విధానాలు రూపొందిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్లు చేపట్టి రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారుల లైసెన్సులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్స్ బోర్డు సవరణ బిల్లును తెలంగాణ వర్క్స్ బోర్డు వ్యతిరేకిస్తోందని బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లాహ్ హుస్సేని అన్నారు. హైదరాబాద్ నాంపల్లి హౌస్ లోని వర్క్స్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలోని ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లును మొట్టమొదటిగా తెలంగాణ వర్క్స్ బోర్డు వ్యతిరేకించిందని ఆయన తెలిపారు. వ్యతిరేకించడంతో పాటు తమ వివరణను ఈ నెల 6న పార్లమెంట్లోని 34 మంది ఎంపీలతో కూడినటువంటి జాయింట్ వర్కింగ్ కమిటీ ముందు ఇచ్చామన్నారు. కమిటీ తమ సూచనలను అభ్యర్థనలను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని సవరణ చేస్తే బలోపేతం కోసం ఉండాలని, కానీ నిర్వీర్యం చేసేలా ఉండకూడదన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టి బిల్లును పాస్ కాకుండా చూస్తోందని ఆయన స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో పార్క్ స్థలాల మీద కబ్జాకు గురైతున్న తీరును వివరిస్తూ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు జరిగింది. బడంగ్పేట్ కార్పొరేషన్ 31వ డివిజన్లో సుమారు 5,000 గజాల ఓపెన్ ప్లేస్ లేఅవుట్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ స్థలాన్ని ప్లాట్లుగా చేసి 23 ప్లాట్లను చేసి ఒకటే రోజు సంబంధిత ల్యాండ్కు సంబంధిత ఎవరైతే పట్టేదారులు ఉన్నారో పక్కనున్నటువంటి పొలాన్ని చూపించి ఈ ఓపెన్ ప్లేస్ పార్కులను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి బేస్ లింక్ ఏంటంటే గవర్నమెంట్ టీఎస్బీ పాస్ అనుమతి ఇచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు బడంపేట మున్సిపల్ కమిషనర్ గారు ఈ తప్పుడు వ్యక్తులకు అనుమతులు ఇచ్చి దాని ఆధారంగా ఈరోజు 23 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని మేము సంబంధిత డివిజన్ కార్పొరేటరు మేయర్ గారికి కూడా అనేక సార్లు విన్నవించినా కూడా ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యథావిధిగా ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. మేము ఒక్కటే అంటున్నాం, ఈరోజు ఒక టీఎస్బీ పాస్ అనుమతిని ఒక నియమాలు లేకుండా ఒక పద్ధతికి సూచనలకు విరుద్ధంగా ఈరోజు మీరే అనుమతులు ఏదైతే ఇచ్చిర్రో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు బడంపేట్ కార్పొరేషన్ ఉన్నటువంటి మేయర్ ఆధీనంలో ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి, టౌన్ ప్లానింగ్ సెక్షన్ గారు కానీ మీరే కంచెం వేసినట్టుగా ఈ తప్పుడు పత్రాలను మీరే సృష్టించి మీరే ప్రభుత్వ స్థలాలను ఓపెన్ ప్లేస్ స్థలాలను ఆక్రమణకు గురైతుంటే మీరు ప్రోత్సహించే విధంగా అనుమతులు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి ఈ కార్పొరేషన్కు ప్రథమ పౌరురాలు మేయర్ గారు వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇన్ని రోజులు ఈ విషయాన్ని నాంచుకుంటూ వస్తున్నటువంటి విధానం మీద మేము మండిపడుతున్నాము. సెప్టెంబర్ 6 తారీఖు 2:30 గంటలకు తెలంగాణ వక్ఫ్ బోర్డు మా బోర్డు మీటింగ్లో ఒక రెజల్యూషన్ తీర్మానం చేసి పంపేయడం జరిగింది. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 దానికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసి పంపించి అదే రోజు ఇంకో తీర్మానం వక్ఫ్ బోర్డు తెలంగాణ వక్ఫ్ బోర్డుని కూడా ఈ కమిటీ ముందు మా వాదన వినిపించడానికి మీరు పిలవాలి, ఇన్వైట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తే జాయింట్ వర్కింగ్ కమిటీ పార్లమెంట్ వాళ్ళు తెలంగాణ వక్ఫ్ బోర్డుకు 6 సెప్టెంబర్ 2:30 గంటలకు పార్లమెంట్ హౌస్లో మాకు పిలవడం జరిగింది. ఆ జాయింట్ వర్కింగ్ కమిటీలో 31 మంది ఎంపీలు ఉన్నారు. దానికి చైర్మన్ అనేది జగదంబిక పాల్ యూపీకి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు. వారి సమక్షంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు ఒక బృందం 9 మంది సభ్యులతో మేము వెళ్ళటం జరిగింది. వాళ్ళకు ఇన్ డీటెయిల్ గా ఆ 40 అంశాలపై వాళ్ళు ఏ చట్టంలో ఏది పెట్టారో సవరణకు బిల్లు పెట్టారు కదా, ఆ 40 అంశాల సవరణకు మేము ఇన్ డీటెయిల్ గా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి మేము సమాధానం ఇచ్చుకుంటూ ఆన్ పేపర్ ఒక రిప్రజెంటేషన్, ఎందుకంటే అన్ని డీటెయిల్ మనం కమిటీ రూల్స్ కి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి అది చెప్పలేం కాబట్టి ఆన్ పేపర్ వాళ్ళకు ఒక డీటెయిల్ రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఓరల్ సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అండ్ వ్యూస్ మేము అలా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సుదీర్ఘంగా మాతో కమిటీ మెంబర్స్ తో సభ్యులతో డిస్కషన్ చేశారు. మేము కూడా వాళ్ళకున్న అనుమానాలను మాకు అడిగారు. మేము కూడా చెప్పాము, ఈ బిల్లు ఒకవేళ మీరు సవరణ బిల్లు పెట్టారు, దీంతో వక్ఫ్ బోర్డుకు ఎలాంటి లాభం నష్టం అనేది మేము వాళ్ళకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇన్ జనరల్ గా ఎక్కడైనా సవరణ అనేది
సమయాన్ని అవసరాన్ని బట్టి సవరణిస్తారు. రెండోది ఏంటంటే ఎక్కడైనా ఉన్న పాత చట్టాన్ని ఇంకా బలపరుస్తూ మనం తీసుకొస్తారు కానీ మొత్తానికి వక్ఫ్ బోర్డును ఖతం చేయడానికి ఈ బిల్ తీసుకొచ్చినట్టు మాకు అనిపించింది. కాబట్టి వాళ్లకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. తెలంగాణ మొత్తం భారతదేశంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు మొట్టమొదటి వక్ఫ్ బోర్డు. ఈ తీర్మానం మేము రిజెక్ట్ చేసుకుంటూ ఒక తీర్మానం చేయడంతో పాటు కమిటీ ముందు మేము పోయి వాదన వినిపించడం కూడా మాకు తొలి వక్ఫ్ బోర్డుగా తెలంగాణ వక్ఫ్ బోర్డు. మీటింగ్ తర్వాత చాలా మంది చైర్మన్ తో మెంబర్లతో మేము మాట్లాడితే వాళ్ళు డీటెయిల్ గా స్టడీ చేశారు. వాళ్ళు ఒకటే విషయం చెప్పారు, మేము చెప్పింది మేము సుదీర్ఘంగా మేము విన్నాము, అది మేము 100% పరిగణలోకి తీసుకుంటాము. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు వరద ముంపు ప్రాంతాలను జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. జగనన్న కాలనీలో పర్యటించి మురుగునీటి బురదలో నడుస్తూ స్థానిక ప్రజల సమస్యలపై తెలుసుకున్నారు. అనంతరం చేబ్రోలులో తన నివాసం వద్ద గణపతి నవరాత్రుల్లో 3వ రోజు సందర్భంగా స్వామివారికి పూజా కార్యక్రమం, హారతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు శ్రీనివాస్, జనసేన నాయకులు ఓదూరి కిషోర్, నియోజకవర్గం జనసేన నాయకులు పాల్గొన్నారు. అపరాధ సహస్రాని క్రియంతే అహం నిశం మయా దాశోయం మాం మత్వ క్షమస్వ. శ్రీ లక్ష్మీ గణపతి దేవత ప్రార్థన పూర్వక అపరాధ నమస్కారం సమర్పయామి. కిషోర్ అన్న బయటకు వచ్చాను. కొయ్యిది చక్కగా ఇక్కడ ఉంటే కావాలి, గోతులోకి వెళ్ళాలి, వెనకాల నుంచి ఇక్కడ ఉంటే ఎంత కావాలి. వాసి మా సెల్ అన్ని గోతులు పడేస్తాను ఈ సెల్ఫీ మాకే. చూస్తే డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమి లేదు. వాళ్ళు అడిగేదంటే కానీ
ఇది కాలనీ పేరు మార్చుకోవడం అంటే మీరందరూ కోరుకొని అలాగే మీరందరూ కోరుకొని ఒక నిమిషం కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉండకూడదు చెప్తా. వాళ్ళ జేబులో డబ్బులు కాదు. అందుకని మనం చేయాల్సిందంటే నేల కోసం పనిచేసిన నాయకుల పేర్లు పెడితే మంచిది. అది మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, పిఠాపురం మహారాజు గారు ఉన్నారు. అలాంటి గొప్ప మహానుభావుల పేర్లు పెడితే మంచిది. నిజంగా అలాంటి కోరుకుంటాం. పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకు కంకణబద్దులైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ లక్ష్య సాధనను ముందుకు వేశారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన పవన్ పంచాయతీలకు ప్రగతి పునాదులు వేసే బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఆ దిశగా భవిష్యత్తు ప్రణాళికలను అద్దుతున్న పవన్ గ్రామాల సుందరీకరణను అభిలాషిస్తున్నారని తుని నియోజకవర్గానికి సంబంధించి 7 పంచాయతీలు ఎంపిక కాగా తుని సాయి వేదిక ఫంక్షన్ హాల్లోని కూటమి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జిల్లా జనసేన అధ్యక్షులు తొమ్మల బాబు, రాజా, అశోక్ బాబులతో కలిసి సర్పంచులకు అందజేశారు. ఈ కార్యక్రమంలోని కూటమి నేతలు తోట నగేష్, నమల రాజేష్, సూర్ల లోబరాజు, మోతుకూరి వెంకటేష్, చింతంనీడి అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శుభరాణి సత్యనారాయణల, చోడిశెట్టి గణేష్, బెండపూడి నాయుడు, వెలుగల గోపాలకృష్ణ, యాదాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా జనసేన సభ్యులు కూడా అలాగే కొమరాపల్లి గ్రామ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. సెక్రటరీ గారు, రవికుమార్ ప్రెసిడెంట్ గారు, అలాగే అలాగే ఈ తిరువాపురం ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు పేరు మీద రావాల్సిన అలాగే తిరువాపురం మనం కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మీ అందరినీ కూడా మనం చేస్తూ ఈ ఇచ్చినటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కష్టానికి అది ఇచ్చినటువంటి సత్వంగా కలిసిపెట్టి ప్రజల యొక్క మరణాలు పొందండి. ఆ విధంగా మీరు ఎవరు చేసినప్పుడు కూడా ప్రజలు మనం సూపర్వైజ్ చేసుకుంటారు. మర్చిపోకుండా నేను ప్రతి మీటింగ్లో చెప్తాను, నాయకులు ఏమనుకుంటారంటే ప్రజలకు ఏం తెలియదు అనుకుంటారు. ప్రజలకు తెలుసు అని వాడు ఉపయోగించేది ఓట్ టైంలో ఉపయోగిస్తారు. ఆ ఓట్ టైంలో ఉపయోగించినప్పుడు ఎవరు పెట్టుకోవాలి, ఎవరిని చేయాలని జాగ్రత్తగా వచ్చిన ప్రతి ఒక్క ఇదే కూడా ప్రజలకి ఖర్చు పెట్టి ప్రాంతాలు ఖర్చు పెట్టి ప్రాంతాల అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టాలని ఆశిస్తూ ఆ విధంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. వరద పీడిత పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వరద ముంపు బారిన పడిన అవనిగడ్డ నియోజకవర్గంలోని దక్షిణ చిరువోలు లంక, ఎడ్లంక, బొబ్బర్లంక, కేకొత్తపాలెం, ఆముదార్లంక, పెదపారుపూడి మండలం, మోపర్రు, జమ్మీదింటకుర్రు, బింజరంపాడు, మువ్వ మండలం,
అవురుపాడి మొవ్వ మండలం అవురుపూడి గ్రామ పంచాయతీలకు ప్రకటించినటువంటి వ్యక్తిగా అందించినటువంటి ఆర్థిక సహాయం 1,00,000 చొప్పున చెక్కులను బుద్ధా ప్రసాద్ పంపిణీ చేశారు. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు బుద్ధా ప్రసాద్ చెక్కులను అందించారు. జనసేన పార్టీ అవనిగడ్డ మండలం అధ్యక్షులు గుడివాక శేషుబాబు అధ్యక్షతన నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలోని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు పవన్ కళ్యాణ్ సేవలను కొనియాడారు. గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముంపు గురైన ఆంధ్రప్రదేశ్లో 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున వారు సొంత డబ్బుని ఈ రోజున అందించడం జరిగింది. దాంట్లో అవనిగడ్డ పామర్ నియోజకవర్గానికి సంబంధించిన 9 పంచాయతీలకి ఈ రోజున 1,00,000 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆ డబ్బు వెంటనే అకౌంట్లో కూడా పడటం జరిగింది. ఈ దేశ చరిత్రలో ఇంతవరకు మంత్రులుగా పనిచేసిన వారు వారి యొక్క శాఖల నుంచి నిధులు కేటాయించి పనిచేయడం తప్ప సొంత డబ్బుల్ని ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఈ విపత్తు సంభవించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు, తెలంగాణ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు, దాంతోపాటు 400 పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు వారు సొంత నిధుల నుంచి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈ రోజున గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేయాలని చెప్పి గ్రామ స్వరాజ్య భావంతో ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే వారు పంచాయతీరాజ్ శాఖను తీసుకుని ఇవాళ పంచాయతీల్ని బలోపేతం చేసి పంచాయతీల ద్వారా ఈ నమస్కారం. నా పేరు రాయపూడి వేణుగోపాల్, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ. ఈరోజు ప్రధానంగా ఏదైతే మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఒక నవ సమాజం కోసం, ఒక సమాజం కోసం, రేపటి పౌరులు భావి తరాల కోసం మరి జనసేన పార్టీని స్థాపించి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంతో అటు సైనికులకు కానీ మరి కౌలు రైతులకు కానీ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి విధానం ఇప్పటి వరకు మనం చూసాం. కానీ మొన్న వచ్చినటువంటి వరదల సందర్భంగా ఎన్నో గ్రామాలు నీటిలో మునిగిపోయి అనాథలుగా మిగిలిపోయినటువంటి ప్రజల పక్షాన్ని నిలబడాలనేటువంటి ఉద్దేశంతో మనం కేవలం మహాత్మా గాంధీ గారికి దండయటమే కాదు, ఏదైతే మన మహాత్మా గాంధీ గారు చూపించినటువంటి గ్రామ స్వరాజ్యం కోసం మనం పాటుపడాలనేటువంటి పల్లెలకు పట్టుకొమ్మల లాంటి మరి పంచాయతీల్ని ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళకి నిధులు విధులు సక్రమైనటువంటి పరిస్థితుల్లో ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మన ఆగస్టు 15 నుంచి కూడా మరి పంచాయతీని పరిపుష్టి చేసి మరి ఈ రోజున ఏదైతే ఈ ముంపు ప్రాంతాల్లో మరి గురైనయో 400 గ్రామ పంచాయతీలకి ఒకే రోజున 4 గంటల టైంలో 4 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బుల్ని హెచ్చించడం అనేది ఇది భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ప్రజానాయకుడు చేయనటువంటి ఒక సాహసమైనటువంటి కార్యక్రమం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేశారు. కాబట్టి అదేవిధంగా ఇటు ప్రభుత్వానికి అటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా 1 కోటి రూపాయలు చొప్పున అంటే ఆయన సొంత నిధులు 6 కోట్ల రూపాయలు ఇవాళ ఈ వరద బాధితులకి సహాయార్థంగా ఇచ్చినందుకు మరి చాలా ఆనందించదగ్గ విషయం. 77 సంవత్సరాల భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర మంత్రివర్యులు, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి పంచాయతీల్ని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున కృష్ణా గోదావరి నదులకు సంబంధించినటువంటి వరదల్లో ముంపు పంచాయతీలు 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు అనేది ఇవ్వటం, 4 కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇవ్వటం, అదేవిధంగా వరద సహాయ పునరావాస కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు, తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు కేటాయించి తన దాతృత్వాన్ని చాటుకుంటమే కాకుండా ఒక రాజకీయాలలో కానీ ఒక అధికార యంత్రాంగంలో కానీ ఒక మహా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పినటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఈ రోజున రాజకీయాలంటే కేవలం
అధికారాన్ని అనుభవించడానికి, డబ్బులు సంపాదించుకోవటానికి, తరతరాలు బాగుపడటానికి చేసేటువంటి పనులు చేసేటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ రోజుల్లో కేవలం తన సొంత సొమ్ముతో, తన సొంత కష్టార్జితాన్ని ప్రజలకు కేటాయించినటువంటి మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. గతంలో కూడా ఆయన ఏదైతే ప్రతిపక్ష పాత్రలో ఉండి కూడా 3,000 మంది కౌలు రైతులకి ఆదుకుని ఒక్కొక్కరికి ₹1,00,000 ఏదైతే ఆదుకున్నటువంటి చరిత్రను మనం చూసాం. అంటే రాజకీయాలంటే కేవలం అధికారాన్ని అనుభవించడం కాదు, లేదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకుంటమే కాదు. రాజకీయాలు అనేది కేవలం సేవా దృక్పథంతో కూడుకుని, ఏదైతే సమాజంలో ఎవరైతే అన్నార్తులు ఉన్నారో, ఆక్రందనలు ఉన్నారో, సమాజంలో ఎవరైతే అన్యాయానికి గురిపడ్డారో, సమాజంలో ఎవరైతే ప్రకృతి వైపరీత్యానికి బాధితులుగా మారారో అలాంటి విక్టిమ్స్ అందరికి కూడా ఒక ఆర్థిక పరిపుష్టిని కలగజేసి వారు కూడా మరలా కోలుకునే విధంగా చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే నిజంగా కూడా. అంతేకాదు, పంచాయతీల్లో మనం చూసుకుంటే ఈ రోజున మైనర్ పంచాయతీల్లో ₹500 కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేనటువంటి పంచాయతీల్లో ఒక్కొక్క పంచాయతీకి ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాకి పంచాయతీలో నిధులు లేనటువంటి పరిస్థితుల్లో మైనర్ పంచాయతీలకు ₹10,000, మేజర్ పంచాయతీకి ₹25,000 వారు మంత్రిత్వ శాఖ ద్వారా ఇవి బులెటిన్ డీటెయిల్స్.